52వ సంవత్సరములో 1952వ సంవత్సరములో అమలాపురం విచారణ అయ్యింది. రెవరెండ్ ఫాదర్ బిఫీ గారు మొట్టమొదటి విచారణ గురువు అక్కడ. నేను 84లో వచ్చాను. 40 ఏళ్ల తర్వాత గ్రామాలు, ప్రతి గ్రామం తిరిగాను. నాతో పాటు అమ్మగారులు జీపులో వెలవలపల్లి ఒక జనవరి 1 రోజున వచ్చారు ఇక్కడ పూజకి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎంత మంచి వాతావరణం దేవుడు మనకిచ్చాడంటే కృతజ్ఞత తెలియచేయాలి. ఇవన్నీ కూడా మోస్తూ మనందరిని కూడా ఆత్మీయ జీవితంలో నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన నత్తరేని ఫాదర్ గారికి ప్రత్యేక వందనాలు. ఆయన అనుకుంటున్నాడు, నేను వాళ్ళని కొట్టించాను, నాకెవరు కొట్టేవాళ్ళు లేరు అని అనుకున్నాడు. ఆయన నాకు తెలుసు, ఎలా చెప్పాలో నాకు తెలుసు, ఎలా చేయాలో తెలుసు. కాబట్టి దేవుడి ప్రేరణ పుట్టించాడు. కృతజ్ఞత తెలియచేయాలి. ఆయన ఎవరో కాదు, నా బామ్మర్ది. అది ఇప్పుడు కొట్టండి. ఆయన నా శిష్యుడు. పాటల పాడతాకు వచ్చాడు. ఇప్పుడు చేతులు ఊపుతున్నాడు కుర్రాడు. నేను వెళ్ళేది ఇప్పుడు ఆయన విచారణకే. అని రాయి పడిపోయింది మా సౌండ్ వెళ్తున్నాడని చెప్పి. ఇవంతా వాతావరణం చూస్తే దేవుడు మనతో ఉన్నాడు. నేను ఎక్కువ చెప్పలేదు, ఫాదర్ గారు ప్రసంగం చేస్తారు కాబట్టి నేను ఈ కొన్ని విషయాలు చెప్తా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం దేవుడు చేసిన అనేక మేలులకు వందనాలు తెలియచేయటానికి చేతులు జోడిద్దాం. ముక్తేశ్వర విచారణలో ఫాతిమా మాత ప్రత్యేకమైన ఆదరణ, ప్రేమ మనతో ఉండాలని కోరుకుందాం. నేను ఇందాకే చెప్పాను, ఫాదర్ గారికి కొన్నేళ్ల తర్వాత ఈ ప్రదేశం ఒక యాత్ర పుణ్యక్షేత్రం కావాలి.